హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో లేపాక్షి లేపాక్షికి వెళ్తున్నాము. లేపాక్షి గురించి మొత్తం చూపిద్దామని అనుకుంటున్నాము. సో బయలుదేరుతున్నాం అన్నట్టు. హిందూపూర్ దగ్గర నుంచి మేము బయలుదేరాము. హిందూపూర్ నుంచి బయలుదేరేసి లేపాక్షికి వెళ్ళేసి లేపాక్షిలో మొత్తం ప్లేసెస్ అన్నీ చూపిస్తాము. మీకు వన్ బై వన్ అన్నీ కూడా చూపిస్తాము. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒకసారి లైక్ చేయండి. లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దండి. మొత్తం చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. వేరే పని ఉంటే యాక్చువల్గా హిందూపూర్కి వచ్చాము. హిందూపూర్ నుంచి అనుకోకుండా లేపాక్షికి వెళ్ళి లేపాక్షి చూద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా నేను మా హుస్సేను అనుకున్నదే తడుగా స్టార్ట్ అయ్యి బయలుదేరేసేసి వచ్చేసాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేము ఏం చూపిద్దాం అనుకున్నామంటే జటాయు పక్షిని చూపిద్దామని డిసైడ్ అయిపోయాము. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ జటాయు పక్షి చూపించేసి మళ్ళీ తర్వాత టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్ మళ్ళీ నంది ఇవన్నీ కూడా చూపిద్దామని డిసైడ్ అయ్యాము. సో అలా డిసైడ్ అయిపోయి ఇంకా జటాయు పక్షి దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఈ జటాయు పక్షి అనేది ఒక థీమ్ పార్క్ లాగా చేశారు. ఈ జటాయు పక్షి గురించి చెప్పాలంటే రావణాసురుడు సీతను ఎత్తుకొని పోతున్నప్పుడు, అంటే అపహరించి తీసుకొని పోతున్నప్పుడు ఈ జటాయు పక్షి ఎదురుగా వెళ్ళేసి ఆపిందనమాట. ఆపితే ఆ రావణాసురుడు 2 రెక్కల్ని నరికేశాడనమాట. అప్పుడు ఆ జటాయు పక్షి ఇక్కడ వాలింది అని చెప్పేసి అందుకని ఈ జటాయువు థీమ్ పార్క్ అని పెట్టారనమాట. సో ఇది ఇక్కడ స్థల పురాణము. ఈ స్థల పురాణము తెలిసిన తర్వాత ఇక్కడ మొత్తం అంతా ఏమేమి ఉందని మొత్తం అంతా మీకు చూపిస్తాము. ఇది ఎలా ఉంది, ఒక థీమ్ పార్క్ లాగా చేశారు. చుట్టూరా గ్రౌండ్ లాగా కట్టేసేసి ఒక ఫెన్సింగ్ లాగా పెట్టేసేసి ఒక టూరిజం ప్లేస్ లాగా చేసేసారు. ఒక స్టెప్స్ పైన వచ్చేసి ఒక జటాయు లాగా చేసేసారు. ఇంతకుముందు ఇది లేదు, ఈ మధ్య డెవలప్ అయింది. ఇంతకుముందు మేము వచ్చాం కానీ ఆ రేంజ్లో లేదు. సో ఇప్పుడు పైకి వెళ్ళాలంటే పైకి ఒక స్టెప్స్ పెట్టారు, ఇనుప కమ్మీలతో స్టెప్స్ పెట్టారు. దీనికి టికెట్ కూడా ఉందండి. ఒక 5 రూపీస్ టికెట్ అనుకుంటా. టికెట్ పైకి ఎక్కేసేసి ఇక్కడ సీతమ్మ కాలు మోపిన ప్లేస్ కూడా ఉంది. ఆ ప్లేసు చెక్కారనమాట. ఆ ప్లేసు ఉంది. ఆ సీతమ్మ కాలు మోపిన ప్లేసు అక్కడే జటాయు పక్షి యొక్క ఆకారంలోగా వాళ్ళు చేసి పెట్టారు. మొత్తం మీకు చూపిస్తామండి పైకి ఎక్కిన తర్వాత. అలాగే సీతమ్మ కాలు మోపిన ప్లేసు వీరభద్రస్వామి టెంపుల్ దగ్గర కూడా ఉంది. ఆ టెంపుల్ గురించి, ఆ టెంపుల్ చరిత్ర గురించి మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చాలా పురాతనమైనది, చాలా ఒక అచ్యుత దేవరాయల కాలం నాటి టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కూడా చూపిస్తాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేము ఇది స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. సో ఇది జటాయు పక్షి. పైకి వెళ్ళగానే ఇలా ఉంది వ్యూ. సో ఇక్కడన్నీ కూడా రాళ్ళు గుండ్లు లాగా ఉన్నాయి. ఈ పైన వచ్చేసేసి మొత్తం ఫెన్సింగ్ లాగా చాలా నీట్గా డెవలప్ చేసి పెట్టారు, కిందకి ఎవరు పడిపోకుండా అని చెప్పేసి. చుట్టూరా ఇనుప కమ్మీలతో చేసేసారు. సో కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. ఇంతకుముందు ఇలా లేదు, మామూలుగా పైకి ఎక్కేదానికి కూడా లేదు. ఇప్పుడు మంచి ఆప్షన్ ఉంది. చాలామంది అక్కడికి వచ్చేసేసి మొత్తం వ్యూ అంతా చాలా బాగుంది అనమాట. పైకి ఎక్కి మొత్తం అంతా వ్యూ చూడొచ్చు. చాలా ఫ్రెష్ ఎయిర్ లాగా ఉంటుంది. మొత్తం చుట్టుపక్కల ప్లేసు. ఇక్కడ నుంచి మనం నందిని చూడొచ్చు, ఇక్కడ నుంచి మనము టెంపుల్ని చూడొచ్చు. వీరభద్రస్వామి టెంపుల్ చుట్టుపక్కల ప్లేస్లన్నీ కనపడతాయి. ఇదొక హిందూపురం పక్కన ఉంటుందండి ఇది. ఇక మేము పైకి ఎక్కేసేసి మొత్తం అంతా చూస్తూ ఉన్నాము. చాలామంది టూరిస్టులు వచ్చారు. అంటే టూరిస్టులు అంటే యాక్చువల్గా ఎవరు రారేమో అనుకున్నాం. మేము ఆ రోజు సాటర్డే రోజు వెళ్ళాము. సాటర్డే కాబట్టి వీకెండ్ కాబట్టి చాలా మంది జనాలు వచ్చారు. ఎవరు రారులే అనుకున్నాం మేము. ప్లేస్ చూసారుగా మీరు. ఇక్కడ నుంచి మనం నందిని చూడొచ్చు కానీ కాకపోతే మధ్యలో ఒక వేప చెట్టు అడ్డు ఉంది. ఆ వేప చెట్టు అడ్డు ఉండడం వల్ల నంది క్లియర్గా కనిపించదు అనమాట. మీరు ఒకసారి నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను. అది కనపడదు. సీతమ్మ కాలు పెట్టిందని చెప్పేసి అది చెక్కారు. అది సీతమ్మ కాలు అడుగు పెట్టిందని చెప్పేసి అది ప్లేసు గుర్తులాగా చూపించారు. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ లాగా ఇడుంది. సో ఒక టెంపుల్ లాగా కట్టేశారు. ఇది ఒక ప్లేసు అన్నట్లుగా. సో టెంపుల్ అని చెప్పాం కదా, మన వీరభద్రేంద్ర స్వామి టెంపుల్ వచ్చేసి అదనమాట. ఇక్కడ నుంచి వీరభద్రేంద్ర స్వామి టెంపుల్ కూడా వెళ్ళేసి అక్కడున్న విశిష్టతలు అన్నీ కూడా చూపిస్తానండి. అక్కడ ఏమేమి ఉన్నాయి, అక్కడ ఉన్న స్థలం యొక్క ఏమేమి కట్టారు, అక్కడ ఏమేమి దేవుళ్ళు ఉన్నారు అన్నీ మొత్తం అంతా మీకు చూపిస్తాను వన్ బై వన్. బట్ మర్చిపోకుండా ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి. సో ఇక్కడ మొత్తం అంతా చూపిస్తాను. మన దగ్గర ఒక డ్రోన్ కెమెరా ఉంటే ఇదంతా కూడా ఒక చాలా నీట్గా మంచిగా ప్రజెంట్ చేయొచ్చు. బట్ కాకపోతే మన దగ్గర రిసోర్సెస్ అంత లేవు. అండ్ మనం డ్రోన్ కెమెరా తీసుకెళ్ళలేదు. మనకున్న రిసోర్సెస్లో మనం నీట్గా ప్రజెంట్ చేసి చూపిద్దాము. జటాయు పక్షు మీదికి అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి కానీ అందులోకి అలౌ చేయట్లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసి జటాయు పక్షి మీదికి వెళ్ళి కూర్చొనేసి ఫోటోలు తీస్తారని చెప్పేసి అక్కడికి వెళ్ళనివ్వలేదన్నమాట. సో మేము ఇక్కడున్న ఈ ప్లేస్లన్నీ కూడా చూపించే ప్రయత్నం చేశాము.
సో ఇక్కడ మొత్తం అంతా కూడా కొండలు గుట్టల్లాగా ఉన్నప్పటికీ కూడా దాని మీద చాలా చక్కగా ఫెన్సింగ్ వేసేసి చుట్టూరా చాలా నీట్గా పెట్టారు. చుట్టూరా ఒక పార్క్ లాగా పెట్టారు. మేమేం చేసామంటే ఈ ఏదైతే జటాయు పక్షి థీమ్ పార్క్ ఉందో ఈ పార్క్ చుట్టూరా మేము తిరిగేసేసి మొత్తం చూపించే ప్రయత్నం చేశాము. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇది బ్యాక్ వ్యూ జటాయువుకి. సో ఈ బ్యాక్ వ్యూ నుంచి మేము మా దగ్గర ఒక డ్రోన్ కెమెరా ఉంటే చుట్టూరా మేము డ్రోన్ కెమెరా వేసేటోళ్ళం. సో మేము ఆ డ్రోన్ కెమెరా లేనందువల్ల మేము మొత్తం కిందికి దిగేసేసి చుట్టూరా తిరిగేసి చూపించామన్నమాట. ఆ నంది అని చెప్పాను చూసారా, నంది ఇదే ఆ వేప చెట్టు అడ్డు ఉంది అది. సో మొత్తం అంతా కిందికి దిగేసి మేము తిరిగి చూపించామన్నమాట. చూడండి. సో ఇది వచ్చి జటాయు యొక్క సైడ్ ప్రొఫైల్, లెఫ్ట్ సైడ్ ప్రొఫైలు. మేము ఫ్రంట్ ప్రొఫైల్ కూడా చూపిస్తాము. అది కూడా మేము మొత్తం అంతా ఆ థీమ్ పార్క్ చుట్టూరా తిరిగేసేసి చూపిస్తాము. ఇదైతే సీతమ్మ కాలు అడుగుపెట్టిన పాదం అన్నమాట. సో ఆ పాదం యొక్క గుర్తుని వేసారనమాట, అంటే చెక్కారు. సో ఇది మేము కింది దిగిన తర్వాత మొత్తం అంతా చూపిస్తాము. అంటే చుట్టూరా ఈ థీమ్ పార్క్ చుట్టూ తిరిగేసేసి చుట్టూ చూపిస్తాము. సో ఎలా ఉంది ఈ వ్యూ అంతా కూడాను 360 డిగ్రీస్లో తిప్పి చూపించే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మా దగ్గర కెమెరా లేకపోయినప్పటికీ కూడా మేము ఇలా ప్రయత్నం చేశాము. చుట్టూరా తిరిగేసేసి సో ఇలా కింద నుంచి చూపించే ప్రయత్నం చేశాము. ఇక్కడ కొండ గుట్లు లాగా రాళ్ళు లాగా ఉన్నప్పటికీ కూడా చుట్టూరా చెట్లు పెట్టేసేసి ఒక పాతలాగా వేసేసి చుట్టూరా నీట్గా ప్రజెంట్ చేశారు, నీట్గా పెట్టారు. ఒక పార్క్ లాగా ప్లేసు కూర్చోవడానికి అంతా మొత్తం అంతా వేశారు. సో ఇక్కడే ఒక చిన్న షెల్టర్ లాగా కూడా వేశారు, అది చాలా బాగుంది. సో నేనైతే ఇక్కడ అందులోకి వెళ్ళేసి దాన్ని కింద నుంచి ఒక వ్యూ తీసి చూశాను ఎలా ఉందని చెప్పేసి. ఇది ఫ్రంట్ ప్రొఫైల్ అని చెప్పాను చూసారా, ఇది ఫ్రంట్ ప్రొఫైల్ అనమాట. ఫ్రంట్లో ఇలా ఉంటుంది. సో ఈ చూసిన తర్వాత మొత్తం ఆ పక్కనే కూడాను ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ ఏంటంటే మొత్తం అన్నీ కూడాను ఫ్యాన్సీ స్టోర్ లాగా ఉంటుంది. సో ఇది ఎగ్జాక్ట్ ఫ్రంట్ ప్రొఫైల్ అనమాట. ఫ్రంట్ ప్రొఫైల్లో ఇలా ఉంటుంది ఫ్రంట్ వ్యూలో. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది అనమాట, అక్కడ స్టోర్ లాగా ఉంది. ఇక్కడ టూరిస్టులు ఎవరైనా వస్తే ఇక్కడ కొన్ని లాకెట్లు, అంటే ఇంటికి డెకరేట్ చేసుకునే థింగ్స్ చాలా వరకు ఉన్నాయి. అంటే చేతికి కట్టుకునే తాళ్ళు కానీ అంటే కీ లాకెట్లు కానీ చిన్న చిన్న ఇవన్నీ కూడా పెట్టారు. ఎందుకంటే టూరిజం డెవలప్మెంట్ కోసం అన్నట్లుగా పెట్టారు. ఇది గవర్నమెంటే పెట్టింది అనుకుంటున్నాను నేను. మనకి ఏమన్నా కావాలంటే అందులో నుంచి తీసుకోవచ్చు. బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నమాట, చాలా బాగుంది కదా. ఇక్కడే పక్కనేను అంటే తీసుకోవచ్చు, అంటే ఫ్రీగా కాదండి, అక్కడ డబ్బులు కట్టాలి, దాని రేట్ బట్టి తీసుకోవాలి. సో ఈ హిందూపురం అని వేసి పెట్టేశారు కదా. సో ఇక్కడ అన్నీ ఇప్పుడు మంచి మంచి థింగ్స్ అన్నీ ఉన్నాయి కదండి, చూడండి. సో ఇది ఎంతో బ్యూటిఫుల్గా మొత్తం అన్నీ పెట్టారు. ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు, తీసుకొనేసేసి మనం వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంది ప్లేసు. పక్కనే రెస్టారెంట్ కూడా ఉంది, అది చూపించలేకపోయాము. ఆ రెస్టారెంట్ కూడా చూద్దాం అనుకున్నా కానీ అది చూపించలేకపోయాము. తర్వాత మేము డైరెక్ట్ ఇంకా వీరభద్రేంద్ర స్వామి టెంపుల్కి బయలుదేరేసామన్నమాట. సో అంతకంటే ముందు ఫస్ట్ మనం నందిని చూద్దామని చెప్పేసి నందిని చూపించే యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఎత్తైన ఏకశిల విగ్రహం అన్నమాట. ఏకశిలతో అంటే ఒకే ఒక రాయితో చెక్కబడినటువంటి ఈ నంది అన్నమాట. ఈ నంది చాలా నీట్గా చక్కగా చెక్కారు, నీట్గా ఉంది. ఎక్కడ కూడా తప్పులు ఏమీ లేవండి. చూడండి ఎంత నీట్గా చక్కగా చెక్కారు. సో మొత్తం మేము 360 డిగ్రీస్లో అంటే తిరిగి చూపించామన్నమాట. బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు మొత్తం వ్యూ అంతా కూడాను చూపించే ప్రయత్నం చేశాము. సో ఇక్కడ హుస్సేన్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు కదా, గడ్డంబాయి. ఆ అబ్బాయి ఒక గైడ్ లాగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయి ఇక్కడే చదువుకున్నాడు. సో మొత్తం అంతా కూడాను ఆ అబ్బాయికి చాలా వరకు తెలిసి ఉంటుంది. అందులో పనిగా మేము అక్కడ కూర్చొనేసేసి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. ఫోటోలు తీసుకున్నాము. అంతేకాకుండా పక్కనే ఒక కొలను లాగా ఉంది, ఆ కొలను కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. చాలా బాగుంది అది కూడాను. ఇక్కడ గంటలు, హారము ఎంతో నీట్గా చెక్కారు. చూసారుగా ముందు గంటలన్నీ ఉన్నాయి, ఆ గంటలు హారము చెక్కారు. సో ఇక హుస్సేన్ వచ్చేసి కూర్చొనేసేసి ఫోజులు ఇచ్చాడు. ఇక్కడ మొత్తం అంతా పరిశీలిస్తున్నాడు ఒక సైంటిస్ట్ లాగా. నేను ఇంకా ఫోటోలు ఫోజులు ఇచ్చుకుంటా కూర్చున్నా అక్కడ అంతాను. కొలను అని చెప్పాం కదా, కొలనని మాట్లాడుకున్నాం కదా. సో ఇది కొలను అనమాట. ఈ కొలనులో ఏంటంటే తామర పువ్వులు ఉన్నాయి, చూసారా ఎంత బాగున్నాయో. తామర పువ్వులు ఉన్నాయి. ఇది నందికి పక్కనే ఉంటుందండి. చాలా మంచి ప్లేసు, చాలా నీట్గా ఉంది. సో ఫస్ట్ టైం నేను తామర పువ్వుల్ని ఇంత దగ్గరగా చూడడం ఫస్ట్ టైం అనమాట. పూచిన తర్వాత తామర పువ్వులు వేరే చోటు నుంచి సేకరించిందే చూశాను, కానీ తామర పువ్వులు
అంటే కొలంలో తామర పూలు మొలిచినది నేను ఫస్ట్ టైం చూశానండి. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో పక్కనే ఉంటుందండి, ఇది నంది పక్కనే ఉంటుంది. నేను చెప్పానుగా ఇక్కడి నుంచి నేను జటాయు పక్షిని చూపిస్తానని చెప్పేసి అన్నాను కదా. జటాయు పక్షి కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి. ఈ కొలను మొత్తం చూపించిన తర్వాత ఈ జటాయు పక్షిని ఈ నంది దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తానండి. చాలా బాగుంటుంది. సో ఈ కొలంలో ఏంటంటే అందరూ కూడాను లవర్సు వాళ్ళంతా వచ్చేసేసి గాజులు అన్నీ ఇసిరేశారు. దాన్ని మొత్తం కొంచెం కలుషితం చేశారు. సో లేపాక్షి అని రాశారు కదా చూడండి. సో ఆ కొలను చూపిస్తానండి. ఆ కొలంలో ఏంటంటే చిన్న చిన్న క్యాన్లు గాజులు అవన్నీ వేసి కూడా అది కొంచెం అపరిశుభ్రమైపోయింది. కాకపోతే చూడటానికైతే చాలా బాగుంది. చుట్టూరా ఫెన్సింగ్ వేసేసారు కొలనులాగా. ఇందులో కొన్ని చేపలు కూడా ఉన్నాయి. సో ఇది చూపించిన తర్వాత మీకు జటాయు పక్షిని ఇక్కడి నుంచి ఆ నంది దగ్గర నుంచి చూపిస్తానని చెప్పాను కదండి. సో ఇదండి, ఇది నంది దగ్గర నుంచి ఫ్రంట్ వ్యూలో ఆ జటాయు పక్షి చాలా పెద్దగా కనిపిస్తుంది కదండి. ఆ జటాయు పక్షి ఆ పక్కనే అక్కడి నుంచి చూపిస్తే ఇక్కడ వేప చెట్టు అన్న చూసారా. వేప చెట్టు వల్లనే అంటే రైట్ సైడ్లో ఉంచేసారా, ఆ వేప చెట్టు వల్లనే మనము నందిని చూడలేకపోయాము క్లియర్గా. సో ఇక్కడి నుంచి అయితే జటాయు పక్షి కనపడింది కదండి. ఆ తర్వాత టెంపుల్కి వచ్చామండి. సో ఇక్కడ ఈ టెంపుల్లో ఏమేమి ఆలయాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు. పైనకి వెళ్ళామండి మేము. పైనకి వెళ్ళిన తర్వాత మేము మొత్తం కాళ్ళు చేతులు మొహం కడుక్కున్న తర్వాత మాకు గుర్తొచ్చింది, అరే టెంకాయ తీసుకోలేదని చెప్పేసి కిందకు వచ్చేసి టెంకాయ అంటే సాంబ్రాన్ కేట్లు మేము అంటాం అగరబత్తి అంటారు కదా, అగరబత్తి తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం జరిగిందండి. సో ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు లాగా ఉంది టెంపుల్ ముందు. అక్కడ మొత్తం అంతా సేద తీరుతున్నారు కదా కొంతమంది. రావి చెట్టు ఒక స్తంభం లాగా ఉంది. ఆ తర్వాత పక్కనే ఒక పార్క్ లాగా ఉంది. ఈ పార్క్ మళ్ళీ చూపిస్తాము. ఇక్కడ చూసారా శిలాపలకం లాగా ఉంది. ఇది కూర్మశైలం అని అంటారంట. అంటే తాబేలు ఆకారంలో ఉన్నటువంటి కొండ, ఈ కొండ పైన కట్టినటువంటి ఈ గుడి అనమాట. చెప్పాక మేము టెంకాయ మరిసొచ్చామని చెప్పేసి మళ్ళీ వచ్చాము. టెంకాయ తీసుకొని అంటే అగరబత్తి టెంకాయ తీసుకొనేసి వెళ్దాము అని చెప్పేసి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని చాలా బాగా బొమ్మలు మంచిగా అనిపించాయి. అందుకని చెప్పేసి వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ చాలా మంచి బొమ్మల్లాగా ఉన్నాయి. బొమ్మలన్నీ తీసుకోవచ్చు మనకు కావాలనుకుంటే, చాలా బాగున్నాయి. సో సో అది విషయము. మొత్తం అంతా తీసుకున్న తర్వాత పైకి వెళ్ళేసి మొత్తం అంతా చూపిస్తాము. ఎంటర్ అయిపోతున్నాము. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ అంతా కూడాను ఫోటోలు తీసుకుంటున్నారు. లోపల టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత, ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ఫోన్ అలవ్ లేదండి. బయట టెంపుల్ ఇక్కడ అంతా తీసుకోవచ్చండి. అంతే గర్భగుడి దగ్గరకు వెళ్ళినప్పుడు మాత్రం ఫోన్ అలవ్ లేదు. సో అందుకని అది మొత్తం అంతా చూపించలేకపోయాము. స్టార్టింగ్లో నేనేం చేశానంటే కొద్ది వరకు తీశాను. తర్వాత వాళ్ళు ఫోను మీరు తీయకండి అని చెప్పేస్తే ఇంక మేము తీయలేకపోయామండి. సో ఈ ఆలయం యొక్క విశిష్టత, ఈ ఆలయం ఎలా కట్టారు, ఎవరు కట్టారు అని చెప్పేసి మొత్తం చెప్తాను. సో ఈ ఆలయాన్ని కట్టించింది మాత్రం అచ్యుత దేవరాయలంట. ఈ అచ్యుత దేవరాయల యొక్క ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయల యొక్క వారసులు అనమాట. ఈ అచ్యుత దేవరాయల యొక్క మంత్రి విరూపన్న అనమాట. ఈ విరూపన్న దీనికి ఈ ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఈ యొక్క కన్స్ట్రక్షన్, ఈ యొక్క ఐడియాలన్నీ ఇచ్చింది ఆ విరూపన్న అనమాట. కొద్ది రోజుల తర్వాత, ఈ ఆలయం కట్టిన కొద్ది రోజుల తర్వాత సగం కన్స్ట్రక్షన్ ఉండగానే అతను ఆ అచ్యుత దేవరాయలు చనిపోవడం జరిగింది. ఈ అచ్యుత దేవరాయలు చనిపోయిన తర్వాత అతని యొక్క అల్లుడు అలియ దేవరాయలని అతను పరిపాలనలోకి వచ్చాడు. ఈ అలియ దేవరాయల పరిపాలన కాలంలో విరూపన్నకి ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళందరూ కూడాను విరూపన్న అనవసరంగా డబ్బులన్నీ వేస్ట్ చేశాడు, ఖజానా మొత్తం వృధా చేశాడని చెప్పేసి చాడీలు చెప్పారంట. ఈ అలియ దేవరాయలకు చెప్పగానే ఈ చాడీలు ఇవన్నీ నిజమా కాదా అని విచారణ జరపకుండానే అతన్ని ఆ విరూపన్నని 2 కళ్ళని తీసేసి శిక్షించమని ఆదేశించాడంట. ఆ ఆదేశాల మేరకు నన్ను మీరు శిక్షించకండి, నేనే నా కళ్ళు తీసుకొని ఈ గోడకేస్తాను, ఈ స్వామికి వీరభద్రేంద్ర స్వామికి నేను అర్పిస్తాను అని చెప్పేసి 2 కళ్ళు తీసేసి ఆ గోడకేసాడంట. అంటే దేవాలయం యొక్క గోడకేసాడంట. ఆ యొక్క చారలు ఇంకా కనపడుతున్నాయి. ఆ చారలు కూడా మొత్తం అన్ని చూపిస్తాను. ఇక్కడ లోపలికి కెమెరా అలవ్ లేదండి. ఇక్కడ దేవుడు అంటే వీరభద్రేంద్ర స్వామి మరియు కనకదుర్గమ్మ తల్లి, పాపనాశం దేవుడు, మొత్తం అన్ని దేవుళ్ళు గుళ్ళు అన్నీ ఉన్నాయి. సో అక్కడ లోపల నేను చూపించలేకపోయానండి. ఇక్కడ ఏంటంటే పైన 3D పెయింటింగ్ ఉందండి, పాతకాలం నాటి పెయింటింగ్. అది చాలా బాగుంటుంది. సో అది కాలక్రమేణా అది పోయింది, అది సరిగా కనిపించటం లేదు. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా చూపించట్లేదు. ఇక్కడున్న మరే ప్రత్యేకత ఏంటంటే
ఒక తేలియాడే స్తంభం అనమాట. ఈ తేలియాడే స్తంభం ఏంటంటే ఈ ఆలయం మొత్తానికి ఇదొక్కటే మూలాధారం అన్నమాట. ఎందుకంటే మనం ఇటువైపు నుంచి అటువైపుకి ఒక క్లాత్ను తీయచ్చు అనమాట. సో అలా తేలి ఆడుతుంటుందన్నమాట ఆ స్తంభం. స్తంభం గురించి ఇంకా చెప్పుకోవాలంటే ఒక బ్రిటిష్ కాలం నాటి వ్యక్తి ఒకతను ఈ స్తంభాన్ని జరిపే ప్రయత్నం చేశాడంట. అయితే ఈ స్తంభం జరిపితే మొత్తం అక్కడ ఉన్న స్తంభాలన్నీ జరిగేసేసి మొత్తం ఆలయమే కూలిపోతుందని చెప్పేసి అతనికి అర్థమైపోయింది. అక్కడే ఆపేశాడనమాట. సో అటువంటి కన్స్ట్రక్షన్ ఉంది ఈ ఆలయానికి. ఇక్కడంతా ఇవన్నీ శిల్పాలన్నమాట. అంటే ఇవంతా కూడా శిల్పి చెక్కాడనమాట. ఇదంతా ఒక శిల్పకళ అనమాట. ఇవన్నీ కూడా కంచి పట్టు చీరల మీద ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయండి. సో ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంటుందండి. ప్రతి ఒక్కదానికి ఒక శిల్పి చెక్కిన ప్రతిదానికిను ప్రతి ఒక్క బొమ్మకి అర్థం ఉంది. సో ఇక్కడ ఉన్న ఒక గైడ్ సహాయం తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి తను వివరించే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ చాలా వరకు ఒక 70 స్తంభాలు ఉన్నాయంట. ఇది మొత్తం చూపించాను అంటే ఇది చుట్టూరా తిరిగేసేసి ఈ ఒక తాబేలు ఆకారంలో ఉన్న కొండపై ఉన్నటువంటి ఈ గుడిని మొత్తం చుట్టూరా చూపించే ప్రయత్నం నేను చేశానండి. చూడండి, ఇక్కడ కింద కూడాను రాయి కనిపిస్తుంది. కింద కూడా రాయి కనిపిస్తుంది. దానిపైనే గుడి కట్టారనమాట. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉందండి. అత్యంత పెద్ద అతి తక్కువ సమయంలో కట్టినటువంటి నాగలింగము ఇక్కడ ఉందన్నమాట. ఈ నాగలింగం యొక్క ప్రత్యేకత చెప్పుకోవాలంటే ఈ నాగలింగం ఏంటంటే అక్కన్న జంపన అనే 2 శిల్పులు అతి తక్కువ సమయంలో చెక్కినటువంటి ఈ నాగలింగం అన్నమాట. ఈ అక్కన్న మాదన్న ఈ గుడి కట్టే ప్రయత్నంలో భోజనం తినడానికి ఇక్కడ ప్లేస్కి వచ్చారనమాట. అంటే ఇక్కడ ఒక ఇల్లులాగా కనిపిస్తుంది కదండి, ఇక్కడే వాళ్ళ మదర్ ఉండేవాళ్ళంట. వీళ్ళ మదరు కొద్దిసేపు టైం అవుతుంది, వెయిట్ చేయండి భోజనం చేయడానికి అన్నదంట. అప్పుడు ఆ భోజనం చేసే సమయంలో అతి తక్కువ సమయంలోనే వీరు ఇటువంటి గొప్ప ఈ నాగలింగమును వాళ్ళు చెక్కేశారనమాట. ఈ చెక్కేసిన తర్వాత వీళ్ళ మదర్ వచ్చి ఎంత బాగుంది అని చెప్పేసి ఆవిడ చూసిందనమాట. చూడగానే దానికి దిష్టి తగిలేసేసి ఆ పొరలుగా నాగలింగం అనేది తీరడం వల్ల ఇది పూజకు పనికిరాదు అని చెప్పేసి తేల్చేశారనమాట. ఇక్కడ ఈ వినాయకుడిని చూస్తున్నారుగా, ఈ వినాయకుడిని మొట్టమొదటిసారిగా ఈ వినాయకుడిని చెక్కిన తర్వాతనే ఈ ఆలయం కట్టడం మొదలు పెట్టారనమాట. సో అది ఆ వినాయక యొక్క ప్రత్యేకత. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది అసంపూర్తిగా కట్టబడినటువంటి ఇది కళ్యాణ మండపం అన్నమాట. ఈ విరూపన్న అసంపూర్తిగా ఈ కళ్యాణ మండపాన్ని కట్టడం జరిగింది. ఎందుకంటే ఆ సమయానికి అచ్యుత దేవరాయలు మరణించడం జరిగింది. సో అప్పటితో ఆ ఫండ్స్ ఆగిపోయాయి. సో ఈ ఫండ్స్ లేకపోవడం వల్ల దీన్ని కట్టడం ఈ విరూపన్న ఆ తర్వాత చెప్పాను కదా, కళ్ళు తీసుకొని గోడకు కట్టాడని. ఆ గోడకు కొట్టిన ప్లేస్ ఇదే అనమాట. 2 చారల్లాగా కనిపిస్తున్నాయిగా, ఎర్ర కలర్లు, రెడ్ కలర్లు. సో ఇదే ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లోని ఆ విరూపన్న కళ్ళు తీసుకొచ్చి ఆ గోడకి కట్టాడనమాట. అవి ఇంతవరకు కూడా ఆ చారాలు అలాగే ఉన్నాయి. చాలామంది ఒక బ్రిటిష్ వ్యక్తి కూడా ట్రై చేశాడు, అది నిజమైన రక్తమా కాదా అని చెప్పేసి ట్రై చేస్తే అది ప్రయోగాలలో కొన్ని కెమికల్స్ వేసి చేస్తే అది నిజంగా కరెక్ట్ రక్తమే, నిజమే రక్తమే అని తెలిసిపోయిందనమాట. సో ఇక్కడ ఈ శిల్పాలన్నీ చెక్కారు కదండి, ఇది వచ్చేసేసి కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపంలో ప్రతి స్తంభానికి ప్రతి ఒక్క దేవుణ్ణి ఇలా చెక్కడం జరిగిందనమాట. చాలా చక్కగా ఉంది. సో ఇలాగే కిందకి వెళ్తే సీతమ్మ కాలు పెట్టినటువంటి సీతమ్మ పాదం కూడా మనం చూడవచ్చు. అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసేసి ఆలయము. సో ఆలయం యొక్క బయట ప్రదేశం నుంచి చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఈ శివలింగం దగ్గర ఎవరు దండం పెట్టుకుంటున్నారు. సో ఇది చాలా పెద్దగా ఉంది, చాలా విశాలంగా ఉంది. ఈ ఆలయంలో ఇక్కడ పాదం చూస్తున్నారు కదండి, ఈ పాదంలో ఎండాకాలం వానాకాలం అని లేకుండా ఎప్పుడూ నీళ్ళు వస్తూనే ఉంటాయంట. ఆ పాదము సీతమ్మ తల్లి పాదం అని ఇక్కడ చెప్పబడుతుంది. ఈ సీతమ్మ తల్లి పాదం కాలు పెట్టింది కాబట్టి ఆ జటాయు పక్షి కోసం నీళ్లు తాగడానికి సీతమ్మ తల్లి ఇక్కడ కాలు మోపిందని చెప్పేసి చాలామంది అంటుంటారు. ఇక్కడ జటాయు పక్షి మీరు చూశారు కదండి. సో ఇది మొత్తం అంతా కూడాను ఇది చుట్టూరా ఒక రకరకాలుగా స్తంభాలుగా ఉంది, రకరకాలుగా మండపాలుగా ఉంది. ఇక్కడే ఒక బాలకృష్ణ సినిమా ఒక్క మగాడు సినిమా చూశారు కదండి, ఆ ఒక్క మగాడు సినిమా ఇక్కడే షూటింగ్ జరిగిందని చెప్పేసి
చూడొచ్చు. ఆ షూటింగ్ జరిగిన ప్రదేశాన్ని కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తాను. కింద కూడాను మొత్తం అంతా రాయి, పైన కూడా మొత్తం అంతా గుడి చాలా చక్కగా నీట్‌గా ఉంది కదండీ! చాలా ఎంతో దేదీప్యమానంగా వెలుగొందుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఒక ప్లేట్లనమాట. ఇక్కడ ఈ కట్టడానికి వచ్చిన శిల్పులంతా కూడాను వాళ్ళు భోజనం చేయడానికి ఇక్కడ చేసినటువంటి ప్లేట్లనమాట. ఇక్కడ రకరకాలుగా చుట్టూరా చూశారు కదండీ! ఆ ప్లేట్లంటే ప్లేట్లలాగా అక్కడే బండ మీద తీసుకొని భోజనం తింటున్నారనమాట. సో, బండ మీద కొన్ని మినరల్స్ వస్తాయని నమ్ముతారనమాట. ఆ బండ మీదే తింటారనమాట. సో, మన కాలంలో మామూలుగా అంటే 5, 6 అడుగులు ఎత్తు ఉంటాము. సాధారణ మనిషి యొక్క ఎత్తు ఆ కాలం నాటి వ్యక్తులైతే 8, 9 అడుగులు ఉంటారు. సో, అటువంటి భారీ కాయమున్న మనుషులు ఉంటారనమాట ఆ కాలంలో. సో, ఇక మొత్తం అంతా చుట్టూ తిరిగి చూపించడం జరిగిందండి. ఇది ఈ ఆలయం యొక్క ఆవరణం అన్నమాట. ఈ ఆలయం యొక్క ఆవరణం చాలా విశాలంగాను, చాలా పెద్దగాను ఉంది. ఆ గుడికి చుట్టూ ప్రహరీ గోడ ఉంది. ప్రహరీ గోడ చుట్టుపక్కల మళ్ళీ మండపాలుగా ఉంది. ఇది వచ్చేసి ధ్వజస్తంభము ఇది ఎంట్రీ అనమాట. ఇది ఎంట్రీ ప్లేసు. దాని చుట్టుపక్కల ఈ పక్కన ప్రహరీ గోడ ఉండగానే ప్రహరీ గోడ పక్కనే మళ్ళీ కూడా స్తంభాలుగా మామూలుగా ఒక మండపాలుగా ఉంది. ఇది వచ్చేసేసి ఇక్కడ ఫెన్సింగ్ లాగా వేశారు కదండి, అంటే ఒక గ్రౌండ్ లాగా. అక్కడ తుళువ భాషలో ఒక లిపి రాశారనమాట. ఇది ఎవరెవరు కట్టారు ఏమి అని చెప్పేసి అది రాశారు. అది మొత్తం అంతా ఎగిరిపోయింది వర్షానికి ఎండకి అని చెప్పేసి ఆ రాయి మొత్తం కూడాను బాగాను అరిగిపోయింది. అక్కడ ఏమి కనబడట్లేదు. ఒకప్పుడైతే మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు మేము చూసామన్నమాట. మేము ఎందుకంటే ఇలా చెప్తున్నామంటే మాకు దగ్గరే లేపాక్షి అనమాట. దాదాపు ఒక 25-30 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరికి. సో, అందుకని చెప్పేసి మేము అప్పుడప్పుడు వెళ్తుంటాము కాబట్టి మేము చెప్పడం జరిగింది. నేను కూడాను దాదాపు 10-15 సంవత్సరాలు అయింది ఇక్కడికి వెళ్ళేసేసి. సో, అందుకని చెప్పేసి నాకు చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇదంతా మండపాలుగా ఉంది. సో, చాలా బాగుంది. చుట్టూరా తిరిగేసి రావచ్చు అనమాట. చాలా మంచి ప్లేసు, మంచి ప్రదేశము. అసలు ఈ లేపాక్షికి ఎందుకు లేపాక్షి అనే పేరు వచ్చిందంటే, రావణాసురుడు సీతమ్మని చెరవేసి ఎత్తుకొని పోతున్నప్పుడు జటాయు పక్షి అడ్డు వస్తే ఆ జటాయు పక్షి యొక్క 2 రెక్కలని రావణాసురుడు నరికేశాడనమాట. అప్పుడు ఆ జటాయు పక్షి కిందకు పడిపోతే శ్రీరాముడు వచ్చి లేపక్షి అని లేవమని చెప్తుంటే ఆ పక్షిని కాలక్రమేణా ఆ పేరు వచ్చేసి లేపాక్షి లాగా రూపాంతరం చెందిందన్నమాట. ఇక్కడ ఒక ప్లేస్ చూస్తున్నాం కదండి. ఇవి మండపాలుగా ఉన్నాయి. ఈ మండపాల్లోనే ఒక్క మగాడు సినిమా అనుష్క ఇదే ప్లేస్లోకి వెళ్ళిందని చెప్పేసి ఇంతకుముందు గైడ్ అని చెప్పి ఒక గడ్డం పర్సన్ లాగా ఉన్నాడు కదా, ఆ అబ్బాయి చెప్పాడు. అతని పేరు హుస్సేను. సో, ఆ అబ్బాయి ఇక్కడే వచ్చాడన్నా, ఇక్కడ అనుష్క ఇక్కడే షూటింగ్ జరిగింది, అనుష్క బాలకృష్ణ అంతా కూడా ఒక్క మగాడు షూటింగ్ ఇక్కడే జరిగిందని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పాడనమాట. సో, అదే మీకు కన్వే చేయగలుగుతున్నాను. సో, ఇక్కడ శివలింగం ఉంది కదండి, చాలా బాగుంది. చాలా మంచి ప్లేసు. అంటే ఏంటంటే ఆలయం బయట కూడా చాలా విశాలంగా ఉంది ఈ ప్లేసు. ఈ విశాలంగా ఉన్న ప్లేస్కి ఇక్కడ ఏవైనా ఉత్సవాలు లాంటివి అప్పుడు బాలకృష్ణ ఉన్నప్పుడు కొన్ని జరిగేవి. సో, ఇది అలాగే కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో, ఇది చాలా చక్కగా ఉంది. ఈ మండపాలుగా చాలా చాలా రకరకాలుగా స్తంభాలుగా కట్టారు. చుట్టూ ప్రహరీ గోడలాగా ఉంది. ప్రహరీ గోడ చుట్టూ తర్వాత మధ్యలో ప్లేస్ కూడా ఉంది. సో, ఇది 16వ శతాబ్దానికి చెందినటువంటి ఈ ఆలయము. ఈ ఆలయంకి ఎంతో విశిష్టత కలిగింది. ఈ వీరభద్రేంద్ర స్వామి టెంపుల్, దుర్గామాత టెంపుల్ చాలా బాగా కట్టారు. ఇది ఆంజనేయ స్వామి అనుకుంటా బహుశా. సో, అదేం సరిగా కనిపించడం లేదు, ఎందుకంటే మొత్తం అంతా చీకటిలాగా ఉంది. సో, కొన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి, కొన్ని ప్లేసెస్ అసలు చీకటిగా ఉంది. సో, ఈ ప్లేస్ ఏంటంటే మొత్తం అంతా కూడాను రకరకాలుగా ఈ విగ్రహాలు అనేటివి ప్రతి స్తంభానికి కట్టారనమాట. ఇందులో నుంచి ఎంతో కళను మనం తీసుకోవచ్చు. ఎంతో కళను మనం వాడుకోవచ్చు అనమాట. అటువంటి శిల్పాలు రకరకాలుగా చెక్కారనమాట. ప్రతి ఒక్క శిల్పానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. సో, అటువంటి శిల్పాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ శిల్పాలని చూపించలేకపోయాను. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి శిల్పానికి ఒక అర్థం ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు కట్టారు. పైన 3D పెయింటింగ్ అని చెప్పాను కదా, ఆ 3D పెయింటింగ్ ఒకప్పుడు చాలా బాగుండేది. సో, ఆ 3D పెయింటింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం అంతా వెళ్ళిపోయింది. ఆ 3D పెయింటింగ్ పండ్ల రసాలతో చేశారని చెప్పేసి వినికిడి. ఈ కాలంలో పెయింటింగ్ అలా వచ్చింది కదండి, కానీ అప్పుడు కాలంలో పెయింటింగ్ లేదు, మొత్తం పండ్ల రసాలే. ఇది ఇంతకుముందు చెప్పాను కదా, ఒక పార్క్ ఉందని చెప్పేసి, అది పార్క్ ఇదే.
సో ఇక బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసి సాటర్డే అండ్ సండే అంటే ఆదివారం శనివారం ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుందని చెప్పేసి అక్కడ చూసామండి. చూసిన తర్వాత ఇంకా మొత్తం అప్పటికి ఆకలేస్తుంది. సరే వెళ్దామని చెప్పేసి నేను మా హుస్సేన్ వచ్చేసేసి లోపలికి వెళ్ళేసి భోంచేసామండి. చాలా మంచిగా అనిపించింది. అక్కడ లోపలికి వెళ్ళగానే మొత్తం రైస్ పెట్టారు. రైసు మరియు పాయసం పెట్టారు. పాయసం రైసు తినేసి బయటకు వచ్చేసామండి. సో ఇది ఈ లేపాక్షి యొక్క విశిష్టత మరియు గొప్పతనము. ఇది ఈ ఆలయం యొక్క వెనుక భాగం అన్నమాట. ఓకే, బాయ్ అండి ఫ్రెండ్స్, అంతే అండి. థ్యాంక్ యూ.